కోకాపేటలో మీరు భూములు అమ్మితే తప్పు లేదు, రేవంత్ రెడ్డి ఇప్పుడు అమ్మితే తప్పు వచ్చిందంటే కోకాపేటలో పెద్ద స్కామ్ జరిగిందన్నారు రేవంత్ రెడ్డి గారిని, వెంటనే రద్దు చేయమనండి. నేను వద్దంటలేదు కదా. ఓఆర్ఆర్లో స్కామ్ జరిగిందన్నారు, రద్దు చేయండి ఓఆర్ఆర్లు. ఇవన్నిట్లో కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, పిలవడం, బిల్డర్లను డబ్బులు వసూలు చేయడం. ప్రధానమంత్రి చెప్పారు కదా, ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్. సరే, ప్రధానమంత్రి చెప్తారు, దానికి వెనకాల యాక్షన్ ఉండదు. అంత తీవ్రమైన ఆరోపణ చేస్తారు, కానీ దాని వెనకాల ఏం యాక్షన్ ఉండదు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ ఇవాళ వసూలు అవుతున్నమాట వాస్తవం కాదా? స్క్వేర్ ఫీట్కి బిల్డర్ల దగ్గర తోలు వలిచి 150 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఢిల్లీకి మూటలు పంపుతున్నమాట వాస్తవం కాదా? అవి పంపి పేమెంట్ కోటాలో మీ సీటు కాపాడుకుంటున్నమాట వాస్తవం కాదా? ఈ ప్రశ్నలు అడిగితే కేసులు. ఏం చేయాలి మరి? ఏ రాజకీయ పార్టీకైనా డబ్బులు అవసరం ఇవాళ రేపు ఎలక్షన్ ఫేస్ చేయాలంటే. కానీ ఈ రాష్ట్రంలో లేని ఒక అరాచక సంస్కృతి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. బిల్డర్లను బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి, ఒక్కొక్కరిని తోలు తీస్తాను, తాట తీస్తానని చెప్పి వసూలు చేసి బ్లాక్మెయిల్ చేసి మరి ఇవాళ అరాచకం చేస్తున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ కుప్పకూలి. ఎట్లా అంటే దీనికి సొల్యూషన్ మీరే ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అనే దరిద్రం పోతేనే సొల్యూషన్. అంతకంటే ఏముంటుంది? ఇంకా ప్రతిపక్షంలో ఉన్న మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు కదా. ఏం సజెస్ట్ చేస్తాం? అవినీతి ఆపండి అని చెప్తున్నాం. ఆయన ఆపుతాడా? ఆపితే ఢిల్లీకి మూటలు ఆగుతాయి. ఢిల్లీకి మూటలు ఆగితే తెల్లారైన పదవి పోతుంది. ఎట్లా ఆపుతాడు ఆయన? ఇప్పుడు హెచ్సియు ద్వారా చాలా ఉద్యోగాలు క్రియేట్ చేయాలనుకున్నారు ఆ ల్యాండ్స్ ద్వారా. ఫ్యూచర్ సిటీ అని ఒకటి కడుతున్నారు కదా. మేము ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు సేకరిస్తే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళందరూ రెచ్చగొట్టారు రైతుల్ని. మేము రాగానే అధికారులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం మీ భూములు మీకు అన్నారు. కానీ ఇవాళ అక్కడనే ఏదో ఫ్యూచర్ సిటీ కడతా ఉంటారు. ఏం ఫ్యూచర్ అయ్యా అంటే ఏఐ సిటీ అంటారు. ఒకవైపు ఏఐ సిటీ అంటారు, ఇంకోవైపు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్తో భయపడుతున్నాం అంటారు. అంటే ఆ 14,000 ఎకరాల్లో మరి ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నారా? ఈ 400 ఎకరాలు ఎందుకు మీకు? పాపం మేం కాదు కదా కొట్లాడేది, ఆ పిల్లలు. అదొక అర్బన్ లంగ్ స్పేస్గా ఉంది, అక్కడ మొత్తం కాంక్రీట్ జంగల్ అయింది. ఇక్కడేమో అవసరం ఉంది, అక్కడ కట్టండి ఫ్యూచర్ సిటీలో అంటున్నారు. తప్పేముంది దానికి? మీకెందుకు అంత భేషజం? అంటే ఇప్పుడు ఈ హెచ్సియు ల్యాండ్ సంబంధించి వరుసగా మీ టైంలో మై హోమ్కు అవకాశం ఇచ్చారంటారు. రద్దు చేయండి. ఎవరికి ఇచ్చాము? మేము ఎక్కడ ఇచ్చాము? మూర్ఖపు మాటలు. పోయి ధర్నా చేశారు బఫూన్ గాలలాగా. తర్వాత నాలుగు గరుచుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు 2012లో అని, కానీ నాలుగు గరుచుకొని పోయారు. అందుకే కాంగ్రెస్ అంటే నేను చెప్తున్నా, వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు. సో హెచ్సియు దాని విషయంలో మీరు అధికారంలోకి వచ్చినా అట్లే ఉంచుతారా దాన్ని, అర్బన్ లంగ్ స్పేస్? నేను ఆ రోజు చెప్పాను, మీ రోజు చెప్తున్నాను. 1 ఇంచు కూడా ఎవరైనా కొంటే వాళ్ళు దారుణంగా నష్టపోతారు. దాన్ని యథాతథంగా ఉంచుతాము. అవసరమైతే అక్కడ విద్యార్థులు కానీ స్థానికులు కానీ ఒప్పుకుంటే దాన్ని ఒక ఇకో పార్క్గా, హైదరాబాద్ నగరానికే శోభాయమానంగా ఒక ఇకో పార్క్గా మారుస్తాం. లేదంటే యథాతథంగా ఉంచమంటే యథాతథం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం మీరు కూడా 1000 చెట్లు కొట్టేశారు కదా, డిస్ప్లేస్ చేశారు. మళ్ళీ దాన్ని కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ అంటారు. మాకు చెట్లు కొట్టేసే సంస్కృతి మాది కాదు, విధ్వంసం మా సంస్కృతి కాదు. భారతదేశంలోనే అత్యధిక గ్రీన్ కవర్ పెంచిన రాష్ట్రం తెలంగాణ అండర్ కేసీఆర్. 7.7% గ్రీన్ కవర్ పెంచాం మేము. మాకు చెట్లు కొట్టేసే దిక్కుమాల సంస్కృతి వీళ్ళది. పశువుల్ని, పక్షుల్ని అందరిని ఇబ్బంది పెట్టే దిక్కుమాల సంస్కృతి వీళ్ళది. పసిపిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా ఇళ్ళకి వెళ్ళి తీసుకొనియకుండా ఇండ్లు గుల్లగొట్టే దౌర్భాగ్య సంస్కృతి కాంగ్రెస్ది, మాది కాదు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ప్రతిపక్షంలో ఉన్న నేతగా ఇప్పుడు జిఎస్టీ మీరు అన్నారు 0% గ్రోత్ రేట్, బాధాకరం, చాలా బాధాకరం ఏం లేదు, విధ్వంసకరం. వీళ్ళ విధ్వంసకర ఆలోచనలు, నెగిటివ్ పాలిటిక్స్. కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు కదా, రాష్ట్రం నష్టపోతుంది కదా అల్టిమేట్గా. భరత్, మీరు చెవిటోడి ముందు శంఖం ఊదితే వినబడుతుందా? ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టు నువ్వు ఎన్నన్నా చెప్పు, మాకే అన్నీ తెలుసు అనే బ్యాచ్ ఇది. అంటే రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఏ పక్కన పెట్టాలి భరత్? మమ్మల్ని రోజు జైల్లో పెడతామని బెదిరిస్తుంటే ఏ పక్కన పెట్టాలి? కుడి పక్కన, ఎడం పక్కన? నేను అనేది ఏమంటే ఏడ పక్కన పెట్టేది? మేము చెప్తానే ఉన్నాం కదా, మీరు వెరీ తిర్రిమొర్రి ఆలోచనలు బంద్ చేయండి. ఎయిర్పోర్ట్, మెట్రో రద్దు, అదేం దిక్కుమాలిన ఆలోచన? అది నా భూములు ఏవో ఉన్నాయంట తోవల, నాకే తెలియదు, అందుకని రద్దు చేస్తారట. ఫార్మాసిటీ రద్దు అంటారు ఒకరోజు, తెల్లారి ఫార్మాసిటీ ఉందని కోర్టులో చెప్తారు. ఫార్మాసిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని ఒకరోజు, ఫోర్త్ సిటీ అని ఇంకో రోజు, ఏఐ సిటీ అని ఇంకో రోజు. ఈ తిర్రిమొర్రి విధానాలతో ఏమవుతుందండి నాకు అర్థం కాదు. కంపెనీలు పోతున్నాయి. కేన్స్ అనే కంపెనీ మైసూరు నుంచి పట్టుకొచ్చాను నేను, 3,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయారు. కార్నింగ్ గ్లాస్ అనే కంపెనీ వస్తే అది చెన్నైకి వెళ్ళిపోయింది. ప్రీమియం ఎనర్జీ అనే కంపెనీ మొన్ననే ఆంధ్రాకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఎవరితో చేస్తున్నారు ఒప్పందాలు? ఎవరో గోడీ ఇండియా అనట, 8,000 కోట్లు. ఆ కంపెనీకి తాడు లేదు, బొంగరం లేదు. నిన్నేదో ఉర్సా క్లస్టర్స్ అంట, 5,000 కోట్ల పెట్టుబడి అంట. దానికి హైదరాబాద్లో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్ ఉన్నది. అట్లే మూడో కంపెనీ స్వచ్ఛ బయో, అనుముల రేవంత్ రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి పెట్టుబడి పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు పెట్టుబడిని ఆహ్వానిస్తున్నారు. వాల్స్ కర్రా, ఊరు పేరు తాడు బొంగరం లేని కంపెనీలతో ఎంఓయూలు చేసి ఏదో చేసామంటే మనకి ఇట్లే ఉంటుంది. ఇంకెట్లుంటుంది నెగిటివ్ గ్రోత్ కాకపోతే?